Hey guys, I'm back with another healthy recipe which is completely packed with all kind of vegetables. ఈ రోజు వెజిటబుల్స్ అన్ని చాలా ఉండిపోతున్నాయి కదా, అన్నీ ఒకేసారి ఏమన్నా చేద్దామని అనుకుంటున్నప్పుడు ఐ గాట్ అన్ ఐడియా. వీటన్నిటితో కలిపి ఎందుకు ఫ్రైడ్ రైస్లా చేసుకోకూడదు, విచ్ ఈస్ ఆల్సో అన్ హెల్తీ వే. అన్ని వెజ్జీసే ఉంటున్నాయి కాబట్టి మేము చాలా తక్కువ రైస్ తీసుకుంటాం. కార్బ్స్ మనం తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి వెన్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ వెయిట్ లాస్ ఇట్ ఆల్సో హెల్ప్స్ అస్ అలాట్. నేను దీంట్లో కొంచెం గీ వేసుకుంటున్నాను రైస్ సపరేట్గా ఉండడం కోసం. అండ్ ఆల్సో నేను ఇట్లా బిర్యానీ స్పైసెస్ వేస్తున్నాను, అన్ని రకాలు ఉంటాయి కదా అన్నీ వేస్తున్నాను. బిర్యానీ లీవ్స్ వేసాను అండ్ ఆల్సో దాల్చిన చెక్క, లవంగం అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ మనకు వస్తుంది కదా, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. I can say it is an healthy and also a tasty alternative because we have included cabbage and capsicum also into it. Cauliflower also. Cabbageలో ఏంటంటే మనకి చాలా వైటమిన్స్ అండ్ ఆల్సో బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే ప్రాపర్టీస్ కూడా క్యాబేజ్లో ఉంటాయి. క్యాబేజ్లో ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి డైజెషన్లో హెల్ప్ అవుతుంది. ఆటోమేటికల్ ఇట్ ఇంప్రూవ్స్ అవర్ గట్ హెల్త్. Coming to capsicum has a very rich vitamin C content in it, and also this vitamin C content will helps us to strengthen our immune system, and also it have antioxidant properties, and also it will support in our eye health, and also this capsicum will helps us in good digestion. And coming to cauliflower, it has a very good thing, that is collagen production. Recently we are taking collagen ఎక్కువ మనం వాటర్లో తీసుకొని అవుట్గా కన్జ్యూమ్ చేస్తున్నాం కదా. ఐ కేమ్ టు నో అబౌట్ క్యాలీఫ్లవర్. దాంట్లో ఏంటంటే దీంట్లో కొలాజన్ ప్రొడక్షన్ ఉంటుంది, అండ్ ఆల్సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్, అండ్ ఆల్సో దిస్ కాలీఫ్లవర్ ఆల్సో సపోర్ట్స్ ఆర్ ఇమ్యూన్ ఫంక్షన్. అండ్ దీంట్లో విటమిన్ కే ఉండడం వల్ల బ్లడ్ క్లాటింగ్ అవ్వకుండా అండ్ ఆల్సో మన బోన్ హెల్త్కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉన్న ఫైబర్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రమోట్స్ అవర్ హెల్తీ డైజెషన్ అండ్ ఆల్సో ఎయిడ్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్. ఈ కాలీఫ్లవర్ విచ్ ఇస్ వెరీ లో ఇన్ క్యాలరీస్ అండ్ హై ఇన్ ఫైబర్ విల్ హెల్ప్స్ అస్ టు ఫిల్ ఫుల్. ఇది తినడం వల్ల చాలా త్వరగా టమ్మీ ఫుల్ అయిపోతుంది అండ్ మనకి ఇంకెక్కువ తీసుకోలేము. సో రైస్ కూడా నేను అందుకనే చాలా తక్కువ వేసాను. ఇన్ని వెజ్జీస్తో మనం రైస్ మనకి ఎక్కువ తిన్నట్టే ఫీల్ వస్తుంది, కానీ మనం కార్బ్స్ చాలా తక్కువ తీసుకుంటాం. కార్బ్స్ ఇంపార్టెంట్, అవి తీసుకోవాలి, అలానే కంప్లీట్గా అవాయిడ్ చేయకూడదు, తక్కువ తీసుకుంటే మంచిది. సో నేను కొంచెం బటర్ వేసాను, దాంట్లో గీ వేసాను కదా, అంత కొంచెం బటర్తో నేను ఇది చేసేస్తాను. కొంచెం బాగా దగ్గరికి వచ్చేటప్పటికి స్టిక్ అయిపోతూ ఉంటాయి, బట్ నాట్ అన్ ఇష్యూ. మనం తక్కువ ఆయిల్ వాడతాం కాబట్టి అదే ఇంపార్టెంట్. ఇవన్నీ బాగా దగ్గరికి వచ్చి దీంట్లో వాటర్ అంతా పోయి క్యాబేజ్ అవన్నీ ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు మనం దీన్ని స్టిర్ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి వేగవు, ఎందుకంటే తక్కువ ఆయిల్ వేసాం కాబట్టి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, కానీ అలా వేపుతూ ఉండాలి. మనం ఇది తొందరగా దగ్గరికి అయిపోవాలంటే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, సో ఇవన్నీ త్వరగా మగ్గిపోతాయి కాబట్టి. మీకు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇట్లాగా ఈ ఫ్రైడ్ రైస్లో అట్లాగా నాకు ఆనియన్స్ వేస్తే అంత నచ్చదు. పైన కావాలంటే అప్పటికప్పుడు కట్ చేసి వేసుకొని తింటే బాగుంటుంది, కానీ ఇట్లా ఫ్రై అయిన ఆనియన్స్ ఫ్రైడ్ రైస్లో అనేది టేస్ట్ స్పాయిల్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. మీకు కావాలంటే దీంతో ఏమన్నా పన్నీర్ కర్రీ అట్లా చేసుకొని తినొచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. బట్ ఐఎమ్ జస్ట్ కీపింగ్ ఇట్ సింపుల్. నేను జస్ట్ రైస్తో అట్లా తినేస్తున్నాను. మీరు మీ దగ్గర ఏమన్నా సాసెస్ అట్లా ఉంటే సాస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ వేస్తున్నాను. కొంచెం స్పైసీగా ఉండడం కోసం నేను కారం కూడా వేశాను. మీకు సాల్ట్ వేయడం కనిపించి ఉండలేదేమో, కానీ సాల్ట్ నేను స్టార్టింగే వేశాను. కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేశాను, దాని తర్వాత యాడెడ్ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ ఆల్సో కొంచెం సోయా సాస్ వేసాను, జస్ట్ ఫ్లేవర్ మనకి తెలియడం కోసం. అంటే జస్ట్ ఉట్టి వెజిటేబుల్స్ లానే కాకుండా కాస్త మనకి డిఫరెంట్ ఫ్లేవర్ కూడా అనిపించడం కోసం నేను ఇవి యాడ్ చేశాను. మీరు ఓకే మీకు టేస్ట్ పర్లేదు తినగలంటే యూ కెన్ స్కిప్ ఇట్. జస్ట్ గరం మసాలా ఆర్ఎల్స్ చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, మీరు దాంతో కూడా వేసుకొని క్లోజ్ చేసేయచ్చు. అండ్ లాస్ట్లో నేను పెప్పర్ అండ్ కొంచెం మ్యాగీ మసాలా వేసాను లైట్గా, కొంచెం టేస్ట్ రావడం కోసం. నేను ఇంకా రైతాతో వేసుకొని ఎండ్ చేసేసాను. బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.